అప్పు, నువ్వు కూడా మావయ్యతో పాటు స్టేజ్ మీదకు వెళ్ళు. వెళ్ళు. రారా. వెళ్ళప్పు. నువ్వు కూడా రారా. రారా, తొందరగా రా. కాపాడినందుకు థ్యాంక్స్ సూరి. ఇద్దరూ రండి అని నాన్నగారికి తెలిసే పిలిచారా, లేకపోతే ఏదో ఊరికే పిలిచారా? పండక్కి మీ అందరినీ పిలవాలనుకున్నాను, కానీ కొత్తింటి పనిలో పడి సమయమే దొరకలేదు. ఈ ఇల్లు మాకు ఒక రకంగా అమ్మవారి గుడి లాంటిది. ఈ విషయాన్ని మీ అందరితో కూడా పంచుకోవాలని మిమ్మల్ని పిలిచాను. ఇప్పుడు మీ అందరికీ ఒక చిన్న గిఫ్ట్ ఇవ్వబోతున్నాను. అందరూ స్వీకరించాలి. భార్గవి, అన్ని రెడీగా ఉన్నాయా అమ్మా? ఆ మావయ్య, అన్నీ రెడీగా ఉన్నాయి. ఏమయ్యుండొచ్చే? అందరికీ ఒక్కో ఇల్లిస్తారా ఏంటి? ఆఫీసులో మా మనవడే బాసు, మా ఇంట్లో మాత్రం భార్గవే బాసు. అలాంటిదేం లేదు మావయ్య. ఆఫీస్లో అయినా ఇంట్లో అయినా మన అప్పుయే బాస్. మావయ్య, ఈ గిఫ్ట్స్ అన్నీ మీ మనవడి చేత ఇప్పిస్తే బాగుంటుంది కదా. ఇప్పుడు దొరికిపోయారు. పక్కా పక్కా. ఏం అయిందన్నా? తమ్ముడు, ఇప్పుడు ఇక్కడ ఒక పెద్ద డ్రామా జరుగుతుంది, చూస్తూ ఉండు. సూపర్ డ్రామా. కరెక్ట్ కరెక్ట్. మా మనవడితోనే ఇప్పిద్దాము. అరే హనీ, రారా, నువ్విద్దుగాని రా. రా రా రా. అంటే మా నాన్నగారు కూడా సూపర్ కిలాడియే. అంటే అంటే ఈ విషయం నాన్నగారికి కూడా తెలుసా? సంథింగ్ ఫిషీ. ఆహా, ఈ విషయం తెలిసిన ఏకైక వ్యక్తిని నేనే అనుకున్నానే, కానీ నాకంటే చాలా పెద్దవాళ్లే ఉన్నారే. సరే సరే సరే. థ్యాంక్ యూ సూరి, జస్ట్ మిస్. ఈ బహుమతి సంబరాలు దీనితో అయిపోలేదు. ప్రతి సంవత్సరం ఎంప్లాయీ ఆఫ్ ద ఇయర్ గా ఒకరిని సెలెక్ట్ చేసి బహుమతి ఇవ్వడం మన అలవాటు. ఒక్కరినే సెలెక్ట్ చేశామని మీరేం తక్కువ అనుకోవద్దు. కానీ నిచ్చెనకి అన్ని మెట్లు ముఖ్యమే, కానీ మొదటి మెట్టు ఉంది కదా, అది చాలా ముఖ్యం. దానికోసం ఒకరిని సెలెక్ట్ చేస్తాం. ఇవన్నీ కూడా మిమ్మల్ని మోటివేట్ చేయడానికే కదా? అవును అవునవునవును అవును. ఈ సంవత్సరం యొక్క బెస్ట్. ఈ అవార్డు అయినా అప్పు చేత ఇప్పిస్తే బాగుంటుంది కదా. ఓ పాపం, ఒక్కడే ప్లేయర్ ఎన్ని యార్కర్లని వేస్తాడు.
భార్గవి, ఆ, అప్పు ఎందుకు? ఎలాగైనా ఈ ఇంటికి యజమానురాలివి నువ్వే ఇస్తే బాగుంటుంది కదా. ఆ, కరెక్ట్ భార్గవి, నువ్వే అనౌన్స్ చేయమ్మా. అయ్యో మావయ్య, నేనా? వెళ్ళు భార్గవి, నువ్వే అనౌన్స్ చెయ్యి. నీ చేతితో అవార్డు తీసుకోవడానికి వీళ్ళు కూడా ఆశపడుతున్నారు. ఏమంటారు? అవునవును. ఆ, చూసావా? ప్లీజ్ గో. And the best employee of the year? మా ఇంటికి పెద్ద బిజినెస్ మ్యాన్ వచ్చినా, బిచ్చగాడి వచ్చినా మా దృష్టిలో అందరూ ఒకటే. The best employee of the year is my favorite. Sita. కంగ్రాచులేషన్స్. రామా, హే వెళ్ళు. ప్లీజ్ రండి. వెళ్ళు. Congratulations. థ్యాంక్ యూ మ్యామ్. All the best. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. సంతోషం తల్లి. ఈ అవార్డు వేరే ఎవరికి వచ్చినా కానీ ఇంత సంతోషంగా ఉండేది కాదు. సీతకి వచ్చినందుకు మా అందరికి చాలా సంతోషంగా ఉంది. బోనస్ గురించి అద్భుతంగా మాట్లాడినందుకు, సీత ఒక పద్ధతిలో సక్రమంగా పనిచేయడం, అది మీ అందరికీ స్ఫూర్తి అవ్వాలి. ఆల్ ద బెస్ట్ తల్లి. థ్యాంక్ యూ సార్.
నాకు మీ ఇద్దరూ తప్ప ఇంకెవరున్నారు చెప్పండి. ఒకవేళ మీకు నా మాటలు వినబుద్ధి కాలేదనుకోండి, నన్ను పిచ్చోడు అనుకుని బయటకు తోసేయండి మీరు. అయ్యో ఎందుకు బాబు అలా అనుకుంటున్నావు? చాలాసార్లు మేమిద్దరం నువ్వే మా కొడుకువై ఉండుంటే బావుండేది అనుకునేవాళ్ళం. నువ్వలా అనుకు బాబూ. నేను కూడా మీ కొడుకునే కదా, అందుకే కదా ఈ బంధం కలిసింది. అదే చొరవతో ఒక మాట చెప్తున్నాను, మీరు కోపగించుకోకూడదు. చెప్పు బాబూ. సీత గారు మీ కూతురు అని అంటారు. ఆ, అందుకే డైరెక్ట్గా మీతో ఒక విషయం మాట్లాడతాను. నేను సీత గారు అలా కష్టపడుతుంటే చూడలేకపోతున్నాను. ఆ, నేను కావాలంటే తనకి ఇప్పుడే సహాయం చేయొచ్చు, కానీ ఎక్కడో దూరంగా ఉండి మూడో వ్యక్తిగా సహాయం చేయడం నాకు అస్సలు ఇష్టం లేదు. ఒకే ఇంట్లో తనకి తోడుగా ఉంటూ తనకి సహాయం చేయాలన్నదే నా కోరిక. నాకు ఆ యోగ్యత లేదంటే ఇప్పుడే చెప్పేయండి, తలుపు తెరిచే ఉంది, అలాగే వెళ్ళిపోతాను. అయ్యో నేనే నీతో ఈ విషయం గురించి మాట్లాడదాము అనుకున్నాను, కానీ ఎలా అడగాలని ఆలోచిస్తూ ఉన్నాను కదండీ. నిజం బాబు, అదృష్టమే మా ఇంటికొచ్చి కూర్చుంది. దానికి మేము వీధి తలుపు చూపిస్తే పిచ్చివాళ్ళం అవుతాం బాబు. మా సీతకి రెస్ట్ కావాలి, అది నీ వల్ల దొరుకుతుంది అంటే మాకు చాలా సంతోషం బాబు. మా ఆశ కూడా అదే బాబూ. చాలా సంతోషంగా ఉందమ్మా. నేను సీత గారిని చాలా బాగా చూసుకుంటాను. అందులో మాకెలాంటి అనుమానం లేదు బాబూ. మేము అనుకున్నది తొందరగా నెరవేరాలి బాబు. ఏమండి, నెరవేరుతుంది. అది మన చేతిలోనే ఉంది. వీలైనంత తొందరలో సీతతో మాట్లాడాలి. మేం మాట్లాడతాం బాబూ. హాయ్, కంగ్రాచులేషన్స్. ఇందులో నా చెయ్యేం లేదు. ఒకవేళ మీరేమైనా అలా ఆలోచిస్తున్నట్టయితే థ్యాంక్ యూ రామ్. ఇట్స్ ఓకే. ఒక్క నిమిషం ప్లీజ్, వస్తాను. యా ష్యూర్. పవన్, మళ్ళీ వస్తాను. ఏమైందిరా? తెలీదురా, ఏదో కాల్ వచ్చింది, టెన్షన్తో వెళ్ళిపోయింది. నేను కనుక్కుంటాను. నువ్వు అందరితో మాట్లాడు, లేకపోతే నువ్వే బాస్ అని అందరికీ డౌట్ వస్తుంది. ఓకే. సరే, నేను ఇప్పుడే వస్తాను. ఏమైంది సీత గారు? ఎనీ ప్రాబ్లం? సార్, కొంచెం ఇంపార్టెంట్ పని ఉంది, నేను అర్జెంటుగా వెళ్ళాలి సార్. అరే, అవార్డు అన్ని తీసుకుని మధ్యలోనే వెళ్తానంటే లంచ్ చేసి వెళ్ళండి. లేదు సార్, సారీ. బ్యాంక్ నుండి కాల్ చేశారు, అన్నయ్యకి ఏదో ప్రాబ్లం వచ్చింది. నేను ఒకసారి అక్కడికి వెళ్ళి ప్రాబ్లం ఏంటో చూడాలి సార్. నేను కూడా మీ అన్నయ్యగానే చెప్తున్నాను, లంచ్ చేసి వెళ్ళండి. ఎందుకు ఈ అన్నయ్య మాట వినరా? థ్యాంక్ యూ సార్, చాలా పెద్ద మాట ఇది. మనసారా చెప్తున్నాను, లంచ్ చేసి వెళ్ళండి. ప్రియ ఇక్కడే ఎక్కడో ఉంది, నేను వెళ్ళి తను ఎక్కడుందో చూసి వస్తాను సార్. ఓకే.
ఏంటమ్మా? సార్ ప్రియా ఇక్కడ ఎక్కడైనా ఉందా? తనని వెతుక్కుంటూ వచ్చాను. ఇక్కడే ఎక్కడో చూశానమ్మా. చూడు చూడు. చిన్న దెబ్బ ఏమైనా తగిలిందా? జాగ్రత్తగా చూసుకొని నడవాలి కదా నువ్వు. నేను కరెక్ట్ గానే వచ్చాను. ఈ ఫ్లోరే కరెక్ట్ గా లేదు. ఫ్లోర్ బాలేదా? అలా అయితే మేమందరం కూడా పడిపోవాలి కదా. నువ్వు అక్కడివి ఎందుకు పడ్డావు? ఇకపై నువ్వు ఇలా ఫోన్ చూస్తూ నడవకూడదు. వస్తే ఇలా పడిపోతావు. కింద చూసుకొని నడవాలి, సరేనా? వాహ్, పిల్లల మీద ప్రేమ చూపించడానికి కన్న తల్లి అయ్యుండాలని ఏం లేదు. బిడ్డ అమ్మ అన్నప్పుడు వచ్చిన వాళ్లే అమ్మ కదా తమ్ముడు? మన వాణి వదినలాగా. అన్నా, ఈ అమ్మాయిని చూస్తుంటే నాకు వాణి వదినే గుర్తొస్తుంది. స్టూపిడ్ ఫెలో. తాగొచ్చినోడు నెలవంకరా అన్నాడట. అలా ఉంది నీ కథ. యూర్ ఎ గ్రోన్ అప్ బాయ్. వచ్చిన గెస్ట్లందరినీ ఇబ్బంది పెట్టుకో. రా, పద రూమ్లోకి. రైటు. బ్రేవ్ బాయ్. వెళ్ళు. వెరీ కైండ్ ఆఫ్ యూ సీత. థ్యాంక్ యూ సో మచ్. సీత, ప్రియా ఆల్రెడీ లంచ్ చేస్తుంది, రండి. ఇట్లారా. అర్థమైందా? ఏంటది? ఆ అమ్మాయి బెస్ట్ ఎంప్లాయీ మాత్రమే కాదు, బెస్ట్ కోడలు కూడా. తాతయ్య, నువ్వేం చెప్తావో ఏం చేస్తావో నాకు తెలీదు. ఆ అమ్మాయి మన ఇంటి కోడలవ్వాలి. లేదంటే చంపేస్తాను. మీరెందుకు హిట్లర్ లాగా మాట్లాడుతున్నారు ఇప్పుడు? ఇంకా ఆ మూడ్లోకి రాలేదు. వచ్చేలాగా నన్ను చెయ్యకు. ఆ అమ్మాయి నీకిష్టమే కదా? ఇదంతా అశోక్ గడే మీకు చెప్పాడా? వాణ్ణి మధ్యలోకి లాగద్దు. నేనే అడుగుతున్నాను. ఆ అమ్మాయి ఇష్టమే కదా నీకు? హేయ్, ఇలాంటి తాతని పొందడానికి నువ్వు త్రేతాయుగంలో తపస్సు చెయ్యాలరా. అవునవును. ఆ అమ్మాయి మన ఇంటి కోడలు అవ్వాలి అంతే. లేదంటే లేదంటే రాత్రికి చెప్తాను. బుద్ధి లేని వెధవా. ఆ అమ్మాయి మన ఇంటి కోడలు అవ్వాలి అంతే. అది నేను నిన్ను అడగాలి. నీకేమైందిరా? నువ్వు ఆ అమ్మాయితో మాట్లాడి మన ఇంటికి కోడలుగా ఎప్పుడు తీసుకొస్తావు? అరే, నువ్వు సరిగ్గా మాట్లాడతావా లేదంటే తన్నులు తింటావా? నీకు ఇచ్చిన టైం అంతా అయిపోయింది. ఇప్పుడు నా టైం ఎప్పుడు అయిపోతుందో అని నాకు భయం వేస్తుంది. ఆ అమ్మాయిని నేను చూసేశాను. తన గుణాలు, లక్షణాలు అన్నిటినీ నేను పరీక్ష చేసేశాను. ఇంకా నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఏంటి? నువ్వు తనతో మాట్లాడాలి. మాట్లాడలేదంటే నేను పాతింట్లో నుండి తిరిగి రాను అని సూరి చెప్పి వెళ్ళాడు.
రేయ్, నిజంగానే సూరి ఇల్లు వదిలి వెళ్ళాడా? నువ్వు వీలైనంత తొందరగా పెళ్లి చేసుకోలేదంటే అలాంటిది కూడా జరుగుతుంది. నీ అదృష్టం బాగుంది, సూరి ఇంకా ఇంట్లోనే ఉన్నాడు. కానీ బాధపడి పాతింటికి వెళ్ళాడు. కానీ తను వచ్చే వరకు నువ్వు ఒకవేళ ఒంటరిగానే ఉంటే సూరిలా ఉండడు. గుడ్ నైట్. రేయ్, ఆ అమ్మాయి మన ఇంటి కోడలు అవ్వాలి, అంతే. లేదంటే లేదంటే రాత్రికి చెప్తాను, బుద్ధి లేని బడవా.